నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేను విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగర ప్రజలందరికీ మరో 4 నెలల్లో సమృద్ధిగా తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ఏపీఎస్ఆర్టీసీలో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడిన పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ ఇక వివరాలు చూస్తే నగరంలోని 3 నియోజకవర్గాల్లో నివసించే ప్రజలందరికీ మరో 4 నెలల్లో సమృద్ధిగా తాగునీరు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నగరంలో తాగునీరు పరిష్కారానికి 72 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక వసతుల కల్పనపై మంత్రి నారాయణ అధికారులు ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలో నీటి సమస్యతో పాటు గుణదల గంగిరెద్దుల దిబ్బ నీటి ప్లాంట్ పైపుల పునరుద్ధరణ ఎర్రకట్టపై పైపుల మరమ్మతుల పనులు తమ దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కొండ ప్రాంతాల నుంచి మురుగు సమస్యను పరిష్కరించేందుకు ఓపెన్ డ్రైన్ నిర్మాణం నిమిత్తం 45 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే కార్పొరేషన్ పరిస్థితి హీనస్థితికి దిగజారిందని ఆయన అన్నారు. నగరంలోని అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రివ్యూ విషయం రావడం జరిగింది. లాస్ట్ వీక్ ఫ్రైడే వచ్చి ఒకసారి రివ్యూ చేసి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిపోయాను. అయితే సీఎం గారు ఈరోజు వెస్ట్ గోదావరి పోయి మళ్ళీ ఇక్కడికి వస్తానన్నారు. సీఎం గారే ఒక్కసారి మళ్ళా లేటెస్ట్గా రివ్యూ చేస్తే మళ్ళీ సీఎం గారు వాళ్ళు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ టైం ఉంటే సీఎం గారు కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ 3 ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మేము డిస్కస్ చేసింది, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ డ్రింకింగ్ వాటర్. ఈస్ట్లో మన రివర్ పక్కనే ఉండే ఆ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే అక్కడ బోర్ల నుంచి వాటర్ తీస్తున్నారు. అయితే ఎక్కడైతే బోర్ల నుంచి వాటర్ తీస్తున్నారో ఆ ఏరియాలో కిందంతా పొల్యూటెడ్ స్టాగ్నేటెడ్ వాటర్ ఉండి ఆ పురుగులు గిరుగులు ఎన్ని వస్తున్నాయన్నారు. అందుకని ఏంటంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇమీడియట్గా దాని వర్క్ని కంప్లీట్ చేసేటట్టుగా, అంటే మెయిన్ సోర్స్ నుంచి వాటర్ లైన్ తీసుకొని వాటర్ వేసేటట్టుగా చేస్తాం. అది ఈరోజు సీఎం గారు కూడా వివరించి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయిస్తాం. తర్వాత అదేవిధంగా మనం ఈస్ట్లోనే ఈ ఏరియాని ఏమంటారు, కొండ ప్రాంతం మన కింద ఈ ఏరియాని ఆటో నగర్ ఏరియా, ఆ ఏరియాకి ఏంటంటే వాటర్ షార్టేజ్ ఉంది. దానికి కూడా ఏంటంటే ఒక వర్క్ జరుగుతుంది మెయిన్ సోర్స్ నుంచి. అది ఐ థింక్ 7 కిలోమీటర్స్ అనుకుంటాను. గంగిరెద్దుల దిబ్బ ఆ యొక్క లైన్ ఒకటి కాంట్రాక్ట్ చేయకుండా వెళ్ళిపోయాడు. రాష్ట్ర ప్రజలకి ఏపీఎస్ఆర్టీసీ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ తో మరిన్ని మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చిందని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు చెప్పారు. బస్సుల్లో ప్రయాణికులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు బస్సు సమాచారాన్ని ప్రయాణికులతో పాటు ఆర్టీసీ అధికారులకు తెలిపేందుకు ఈ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. పండిత్ నెహ్రూ బస్టాండ్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో నూతనంగా ప్రయాణికులకి ప్రస్తుత బస్ స్టేజ్ మరియు రాబోయే బస్ స్టాప్ వివరాలు తెలిపేందుకు వాయిస్ మెసేజ్తో కూడిన డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. అంతేకాకుండా శాటిలైట్తో కనెక్ట్ అయిన వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ను బస్సులకు సెట్ చేశామని ఆయన తెలిపారు. దీనివలన బస్ ట్రిప్ల వివరాలు ఎక్కడ ఉన్నది అన్న సమాచారంతో పాటు లోపల ఉన్న సీసీ కెమెరా ఆధారంగా బస్సుల్లో జరుగుతున్న దాడులను అరికట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. బస్సు లైవ్ డేటా ఎప్పటికప్పుడు ప్రయాణికులతో పాటు డిపో మేనేజర్లకి చేరుతుందని ఆయన తెలిపారు. బస్సుల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కండక్టర్లు ప్రయాణికులను ఈ సిస్టమ్ వలన తేలికగా గుర్తించవచ్చని ఆయన చెప్పారు. యాప్స్ తయారు చేస్తా ఉన్నాం. ఆ యాప్స్ని కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మరి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. 20 రోజులుగా విజయవాడలోనూ మీరు అందరూ గమనించే ఉంటారు. ఇది అవగాహన రావడానికి ఒక వారం 10 రోజులు పడుతుందన్న ఉద్దేశం ఉంది. తర్వాత 10-15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీటిని లాంచ్ చేసే అవకాశం ఉందన్నమాట.
దీనిలో కొన్ని విషయాలు మనం గమనిస్తే బస్సులు మేము ఏ సమయానికి నడపాలని మేము దానిలో నిర్దేశించాము, వాస్తవంగా ఏ సమయానికి నడుస్తుంది అనేది మాకు ప్రతి ట్రిప్కి మాకు మేనేజరు, సూపర్వైజరు లేకుంటే ఇక్కడ బస్ స్టేషన్లో ఉండే మేనేజర్లు ఈ బస్సుల్ని ఏ టైంకి నడుస్తుందో గమనిస్తూ ఆ డ్రైవర్ కండక్టర్లకి తగిన సూచనలు ఇచ్చి ఎందుకు లేటుగా నడుస్తుంది, ఎందుకు ముందు నడుస్తుంది అనేది మేము ఎప్పటికప్పుడు కరెక్ట్ చేయడానికి మాకు ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రయాణికుల దగ్గర నుంచి కూడా మాకు కొన్ని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఫలానా బస్ స్టాప్లో ప్రయాణికులు బస్సులు ఆపటం లేదు, డ్రైవర్లు కండక్టర్లు ఆపటం లేదు అని చెప్పేసి అంటే వాస్తవంగా ఆ బస్ స్టాప్లో ఆగిందా లేదు కూడా మన దగ్గర రికార్డు ఉంటుందన్నమాట. అంటే ప్రతి బస్ స్టాప్లో బస్సు టచ్ అయ్యే విషయాన్ని కూడా మేము గమనించుకోవడానికి దీనిలో సదుపాయం ఉంది. ఆగింది తెలుస్తుంది, ప్రతి ట్రిప్పు టైంకి కంప్లీట్ చేసిందా, లేట్ కంప్లీట్ చేసిందా, ముందు కంప్లీట్ చేసిందా తెలుస్తుంది. వాస్తవ టయానికను మరి అసలు నడిచే టయానికి ఎంత గ్యాప్లో నడుస్తుంది, మరి అన్ని బస్సులు అలానే నడుస్తున్నాయా, రూట్లో ట్రాఫిక్ జామ్ ఉందా లేదు, కేవలం ఒక డ్రైవరు ఒక కండక్టరు వాళ్ళకి సంబంధించిన బస్సు లేకుంటే ఒక రూట్లో బస్సులే కలిసి నడుస్తున్నాయా, ఇలాంటి సందర్భాన్ని ఎప్పటికప్పుడు లైవ్ డేటా మాకు తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సంక్షేమ హాస్టల్స్లో మగ్గుతున్న విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయడం లేదని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ ఆరోపించారు. 50 మంది లోపు విద్యార్థులున్న సంక్షేమ వసతి గృహాల ఎత్తివేత జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ విద్యార్థి నేతలు నగరంలోని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్తున్న విద్యార్థులను సూర్యారావుపేట పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను 1200 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో రెసిడెన్షియల్ పేరుతో హాస్టళ్లను రద్దు చేస్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ విద్యార్థుల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. ఈ రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గులు జపాన్ టూర్లు, సింగపూర్ టూర్లు పేర్లతో సంక్షేమ విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని మరిచి హాస్టల్స్ని సంఖ్య లేదనే పేరుతో హాస్టల్స్ని ఎత్తివేస్తూ ఉన్నారు. అదే తరుణంలో హాస్టల్లో ఉన్నటువంటి కళాశాల విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల కాక రిలీజ్ చేయక ఇవాళ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కోసం పట్టించుకోదు. వాళ్ళకి ఇస్తున్నటువంటి మెస్సార్జీల్ని పెంచాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మెస్సార్జీలు పెంచకపోవడం వలన చాలీసాలని ఆహారంతో అర్ధాకలితో ఇవాళ విద్యార్థులు అలమటిస్తూ ఉంటే ప్రభుత్వం ఈ సంక్షేమ విద్యార్థుల్ని మాత్రం పక్కన పెట్టి ఇవాళ ఈ రాష్ట్ర రాజధాని కోసం అనేక సారవంతమైనటువంటి భూములు చుట్టూ తిరుగుతూ రియల్ ఎస్టేట్ బిజినెస్ దారులకి కట్టబెడుతూ ఇవాళ సంక్షేమ విద్యార్థుల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. అందుకనే ఓ ప్రభుత్వమా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యొక్క మెస్సార్జీలు పెంచండి, లేదా ఆ హాస్టల్ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి ఒక మీరు అనుకున్నట్టుగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏర్పాటు చేసి హాస్టల్స్ ఒక మంచి అవకాశాలు కల్పిస్తామని ఏదైతే అంటున్నారో, కానీ మీరు ఇస్తున్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ మెస్సార్జీలు కానీ ఇన్ టైంలో మీరు విడుదల చేయకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులకి ఆహారం అందట్లేదు. వెంటనే ఆ విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. అరవిందో ఫార్మా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న 10 వామపక్ష పార్టీల నేతలపై అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవిందో ఫార్మా కంపెనీలో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో సబ్ కలెక్టరు కార్యాలయం ఎదుట భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 10 వామపక్ష పార్టీల నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న పోలారి మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తుంది తప్ప కార్మికుల రక్షణ కోసం ఏమాత్రం పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరించారు. 9వ తేదీ రాత్రి నుంచే మొత్తం కార్మికులు ఇళ్ల మీద పడి కార్మికులందరూ 400 మంది కార్మికులను అరెస్టులు చేసి 13 స్టేషన్లు బంధించారు. ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వం కంపెనీలకు ఒత్తాస పలుకుతూ కార్మికుల దాడి చేస్తూ ఉంది. ఈ చర్యను నిరసిస్తూ ఈరోజు ఇక్కడ మరి ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అరవిందో కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పే రకంగా కోరుతా ఉన్నాం. లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. అర్హుల
అర్హులకి రద్దు చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని సిపిఎం వెస్ట్ జోన్ కార్యదర్శి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్భాటంగా పింఛన్లు పెంచిన టీడీపీ ప్రభుత్వం వాటిని అర్హులకి అందించడంలో పూర్తిగా విఫలమవుతుందని మండిపడ్డారు. అర్హులకి పింఛన్ల రద్దును నిరసిస్తూ వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో సిపిఎం పార్టీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ వెస్ట్ జోన్ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వస్తే హైటెక్ పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రజలందరినీ హైటెక్ మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పింఛన్లు అందక అల్లాడుతున్న పేదల కష్టాలు చూసి కూడా చంద్రబాబు చలించట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు పెంచామన్న సాగుతో నెలల తరబడి పింఛన్లు అందించకుండా వృద్ధులను తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నారని ఆయన అన్నారు. రద్దు చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్ ఇవ్వలేదు. అనేక మంది పెన్షన్ కేంద్రాల చుట్టూ తిరగలేక నానా అవస్థలకు ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులను చూడకుండా వికలాంగులను చూడకుండా ఏ విధంగా మీరు పెన్షన్ కేంద్రాల చుట్టూ ఈ రకంగా తిప్పించుకుంటారు అని చెప్పి ఆ రకం కనీసంగా వృద్ధుల మీద వికలాంగుల మీద దయ జాలి లేకపోతే ఎట్లా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతున్నాం. ఇది సిగ్గుచేటు విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఈ రోజు అవినీతి చేయడానికి, కుంభకోణాలు చేయడానికి, స్కాములు చేయడానికి, అక్రమ పద్ధతిలో ప్రభుత్వ సంపదను కొల్లగొట్టడానికి ఎటువంటి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఏం అవసరం లేదు. కానీ సక్రమంగా పెన్షన్ తీసుకోవాలంటే 100 సార్లు ఆధార్ కార్డు జిరాక్స్ సబ్మిట్ చేయాలా, 100 సార్లు రేషన్ కార్డు సబ్మిట్ చేయాలా, వేలిముద్రలు ఇవ్వాలా. ఆ రకంగా వృద్ధుల్ని ఇబ్బందులు పెట్టడం, అవస్థలు గురి చేయడం ఏమాత్రం కరెక్ట్ అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో పెన్షన్లు ఇస్తున్నాం అన్నారు. నిన్నంతా రోజుల తరబడి, గంటల తరబడి వెయిట్ చేసి నిల్చుంటే స్లిప్ నుంచి పంపించారు. ఏమంటే మిషన్ పనిచేయట్లేదు అంటున్నారు. మరో పక్క హైటెక్ పరిపాలన, హైటెక్ సిటీ పనిచేయాలని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. ఆ రకంగా వృద్ధుల్ని, వికలాంగుల్ని ఏదో సాగు చెప్పి పెన్షన్లు పెడుతున్నారు. ఆధార్ కార్డులో వయసు తక్కువ పడితే ఆ రకంగా నిమిషాల్లో సరి చేయడానికి టెక్నాలజీ లేదా? ఎందుకని మీరు ఆ రకంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. ఆ రకంగా ఏదో సాకులు చెప్పి పెన్షన్లు రద్దు చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ మేము ప్రదర్శిస్తున్నాం. ఆ రకంగా పెన్షన్లు అందక ఒక ఇద్దరు చనిపోయారు 37 డివిజన్లో. అనేక మంది పెన్షన్ రద్దు అయిన వాళ్ళు నెలల తరబడి తిరుగుతున్నారు. అయ్యో మా పెన్షన్ రద్దు చేయమాకండి, మేము బతికే ఉన్నాం, మీ అంతా అడుగులు అని చెప్పి ఈ రోజు చేస్తున్నాం. అనంతరం ఆ పార్టీ కార్పొరేటర్ గాదే ఆదిలక్ష్మి మాట్లాడుతూ అర్హులకి పింఛన్లు అందించడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం రకరకాల కారణాలు చెప్పి వృద్ధులను, వికలాంగులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజా సమస్యలపై గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని, అర్హులకి పింఛన్లు ఇవ్వకపోతే ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు. 3 నెలల బట్టి కూడా పెన్షన్ కేంద్రాల చుట్టూ, కార్పొరేటర్ చుట్టూ తిరుగుతున్నారు. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కూడా మా పెన్షన్ ఉందా లేదా, పోయిందా అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ ఇచ్చిన తెలుగుదేశం వల్ల పెన్షన్లు పోలేదు, ఈ లేదా కళ్ళబల్లి కబుర్లు చెప్తున్నారు. కాదు, వాళ్ళే చెప్తున్నారు, కళ్ళబల్లి కబుర్లు, మాయమాటలు చెప్తున్నారు. మీ పెన్షన్ ఎక్కడ పోలేదంటే 3 నెలల బట్టి ఏమైనా వాళ్ళు మరి పెన్షన్ లిస్టు రాలేదు, పెన్షన్లు ఫోటో లేదని, కళ్ళు పడలేదని, వేలు ముద్రలు పడలేదని ఈ రకంగా పెన్షన్లను కూడా వాళ్ళు రద్దు చేశారు. ఇప్పటికైనా వాళ్ళ పెన్షన్లన్నీ కూడా సక్రమంగా ఇవ్వాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఈ రకంగా విసులు పెడుతున్నారు. మీకు తల్లి లాంటిది, మీ పెద్ద కొడుకు అని చెప్పావు నువ్వు, మరి ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేస్తావు? పెద్ద కొడుకు పోయినప్పుడు తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటే కొడుకు చెల్లిస్తాడు, నువ్వెందుకు చెల్లించట్లేదు? నువ్వేమో ఎక్కడెక్కడో తిరిగి మొత్తం ప్రపంచం అంతా విమానాల్లో తిరుగుతూ వీళ్ళందరూ ముసలి అన్యాయం చేస్తున్నావు. నువ్వు ఇప్పటికైనా విజయవాడ నగరంలో ఉండి నువ్వు వాళ్ళ పెన్షన్లు చూడాలి, సక్రమంగా న్యాయం జరగాలి ప్రజలందరికీ కూడా. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ కూడా కన్నీళ్ళు మున్నీళ్ళుగా కారుస్తున్నారు. హార్ట్ అటాక్ చనిపోయారు, షుగర్లు, బీపీలు. ఇప్పుడు కూడా మంచాల్లో చాలా మంది పక్షవాతం వచ్చి మంచాల్లో ఉన్నారు. వాళ్ళకి పింఛన్ అందలా మేము ఎట్లా అడుగుతున్నారు? వాళ్ళకి ఆధార్ కార్డు ప్రతి దానికి లింక్ పెడుతున్నారు, మరి బ్యాంకుకి లింక్ పెడుతున్నారు. ప్రతిదీ కూడా గతంలో తీసేటప్పుడు ఆధార్ కార్డు అన్నారు, మరి ఈ రకంగా ఆధార్ కార్డు లింక్ పెట్టి ఆధార్ లేదని వయసు నిమిత్తం వచ్చి ఆ తర్వాత ఆడవాళ్ళ పుట్టాలు పడి, ఆడవాళ్ళ మగవాళ్ళ పుట్టాలు పడి, మరి చనిపోయిన సర్టిఫికెట్ లేని రకరకాల పేర్లతో వాళ్ళని వేధిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకి సక్రమైన మార్గంలో పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపచేయడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని క్రీస్తు ధ్వజం నేషనల్ కన్వీనర్ టి దయానందరావు డిమాండ్ చేశారు. దళితుల మత స్వేచ్ఛను అణగదొక్కుతూ రిజర్వేషన్లు కల్పించకపోవడంపై ఈ నెల 15వ తేదీన ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో క్రీస్తు ధ్వజం కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ కన్వీనర్ దయానందరావు మాట్లాడుతూ దళితులు ఏ మతము స్వీకరించినా, ఏ దేవుడిని పూజించినా ఎస్సీలుగానే గుర్తించి అన్ని రిజర్వేషన్లు వర్తింపచేయాలని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగం, సంక్షేమం, రాజకీయ రంగాలలో దళితుల రిజర్వేషన్లు క్రైస్తవులకు ఇవ్వాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ఈ నెల 15వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగాలని దీని విషయంలో చాలా జాప్యం చేస్తున్నారు కనుక కేంద్ర ప్రభుత్వం మరి మదర్ తెరిసా కూడా నిరాహార దీక్ష కూర్చున్నా కానీ పివి నరసింహారావు గారు మోసం చేశారు కనుక చావో రేవో అని ఆమరణ నిరాహార దీక్షను నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని తూళ్ళూరు నడిబొడ్డులో నిరాహార దీక్షను 15వ తారీఖు సోమవారం నుండి చేపట్టనున్నాను. మరి నా యొక్క ప్రజలు, నా దళిత క్రైస్తవులు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రిపరేటరీ ఈ నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్షకు ప్రిపరేటరీగా మరి కృష్ణా బ్యారేజ్ అవతల లోటస్ రిసార్ట్ ప్రక్కన గెస్టమెనే ప్రేయర్స్ జరుగుతాయి. సంపూర్ణ రాత్రి పాదయాత్రగా బ్యారేజ్ దగ్గర నుంచి తుళ్ళూరుకి వెళ్ళి చేస్తామని మీరందరూ ప్రార్థించాలని, అందరూ సహకరించాలని, దళితులందరూ క్రైస్తవులు అవ్వాలని పత్రికాముఖంగా రెవరెండ్ తాడిపర్తి దయానందరావు నాయన నేను మీకు నమస్కరించి చెప్తున్నాను. దళితులు క్రైస్తవుడు కాంది ఈ దేశంలో పేదరికం పోదు, దళితుడు క్రైస్తవుడు కాంది స్వచ్ఛ భారత్ నెరవేరదు, దళితుడు క్రైస్తవుడు కాంది ఈ యొక్క దేశానికి పట్టిన పీడ శాపం పోదని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నగర ప్రజలందరికీ మరో 4 నెలల్లో సమృద్ధిగా తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఏపీఎస్ఆర్టీసీలో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ను ప్రారంభించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడిన పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.